హాయ్! హలో! అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకొచ్చాననమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా 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 బాగుంది. సో, చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను నేను ఈరోజైతే. ఫస్ట్ అయితే టమోటా అండ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఈ 3 కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట పక్కన. అందులోకి సంబంధించిన గరం మసాలా ఉంటుంది కదా! అదైతే ఇంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసాము. అలాగే మనం ముందుగా తీసుకున్న ఒక 5 కేజీలు ఉంటుంది మ్యాక్సిమం ఈ బిర్యానీకైతే చికెను. ఈ బిర్యానీ అయితే మేము చేసిందైతే కాదు. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్తాను, మీరు వినండి ఖచ్చితంగా అయితే. మనం మొత్తం కూడా పొయ్యి మీద పెట్టి వేయించాం కదా! సో, అదంతా కూడా మనం మిక్సీ వేసేసామన్నమాట. మిక్సీ వేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చికెన్ ఉంది కదా! అందులో అయితే ఆ పొడి అంతా వేయాలి. సో, నాకైతే ఫస్ట్ కోల్డ్‌గా ఉందండి. సో, వాయిస్ ఇబ్బందిగా అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్, ఓకేనా? సో, ఆ పేస్ట్ అంతా పొడి అంతా కూడా మనము ఆ ముక్కలలో వేసుకున్నాం కదా ఇప్పుడు. సో, దాన్నంతా కూడా కలుపుతారేమో. మా అన్న చేశాడనమాట. అంటే ఇంకేదో దరి ఇంకేదో తీసుకున్నారు. ఈ చికెన్‌కి సంబంధించిన మసాలాలే ఇవన్నీ నాకు తెలిసి. సో, మీరు చూడండి, నచ్చితే గనుక ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే చూస్తేనే చాలా 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 బాగా అనిపించిందనమాట అసలుకు. కానీ నన్ను కూడా ఇన్వైట్ చేశారు కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను తినననేసి సండే రోజు మేము వెళ్ళలేదనమాట. అలాగా బిర్యానీ మసాలాలన్నీ కూడా అందులో వేసేసుకొని, మసాలా ఉంటుంది కదా మనకు, నెక్స్ట్ మసాలా పొడి అంటే మనము కొబ్బరి, అల్లము ఇలా సంథింగ్ మసాలా వేసుకుంటాం. మా అమ్మ వేస్తారు చూసారా, ఆ మసాలా అండి ఇది. ఆ మసాలా పేస్ట్ వేసేస్తున్నారు ఇక్కడైతే. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. లక్ష్మి ఉంది కదా, సో వాళ్ళు తనకన్నా అయితే నాకన్నే కదా, సో అందుకని చెప్పేసి మా అన్న అని చెప్తున్నాను నేనైతే. ఇంకా మసాలాలు అన్నీ వేసిన తర్వాత మనకు టమోటా ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ టమోటా ముక్కల్ని పేస్ట్ చేసి అందులో వేశారు. నా కోసం ఎస్పెషల్లీ వీడియో తీసుకొచ్చిందండి మా ఫ్రెండ్. పాపం మా అన్న వద్దు వద్దు అంటున్నా కానీ తీసింది. నేనే అడిగాను, నన్ను ఇన్వైట్ చేసింటే నేను రానులే వీడియో తీయమనింటే సర్లే అని తీస్తా అని చెప్పి తీసిందనమాట పాపం. అలాగ అయిపోయింది. మా అన్న వద్దంటే వద్దని చెప్పాడు, కానీ నా కోసం వీడియో తీసుకొచ్చింది మా ఫ్రెండ్. సో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి అన్ని తను తీసిందనమాట. అండ్ కారం, స్పైసీకి తగ్గ కారం వేశారు. ఇక్కడ సాల్ట్ కూడా వేస్తున్నారనమాట. మనకు ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీగా. ఇది ఒక 5 కేజీలు కాబట్టి దానికి తగ్గంత కారం ఏమో వేశారు. అండ్ సాల్ట్ కూడా. కొంతమంది కల్లుప్పు వేస్తారు. కల్లుప్పు వేసుకుంటే ఇప్పుడు మనకేంటంటే తెలియదు, కొంతమంది కల్లుప్పు వేస్తేనే ఎంత పడుతుంది ఏంటి అనేది ఒక క్వాంటిటీకి ఐడియా ఉంటుందన్నమాట. మాకైతే అది తెలియదు కాబట్టి మేము జస్ట్ సాల్టే వేసామన్నమాట. మా అన్న అయితే వీడియో తీస్తున్నప్పుడల్లా నువ్వు తీయకు నువ్వు పక్కకు పోయి అరుస్తూనే ఉన్నా. నా కోసం ఇంత కష్టపడి వీడియో తీసింది. వాళ్ళు కూడా తర్వాత ఉండి సపోర్ట్ చేశారు పాపం వీడియో తీయడానికైతే. ఫస్ట్ అయితే థ్యాంక్స్ చెప్పాలి నేను మా మమ్మీకి, వీడియో తీసినందుకు. ఇంత కష్టపడి వీడియో తీసింది కానండి, మమ్మీ చేసింది ఒకటే ఒక తప్పు అనమాట. కెమెరా ఫస్ట్ తుడవకుండా తీసిందనమాట. తుడవకుండా తీసేసరికి అది అలా వచ్చింది. నెక్స్ట్ నుంచి అయితే వీడియో చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ అయితే మీరు చివరి వరకు చూడండి, డెఫినెట్గా కూడా చాలా 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 బాగా వచ్చింది. అండ్ మీరు కూడా కుదిరితే ట్రై చేయండి ఒకసారి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా కూడా. అండ్ పుదీనా ఏమో వేశారు, పసుపు వేసుకున్నారు. ఇక్కడ మనకు ఏదో ఆకు అంటారు చూసారా, సో అది వేస్తున్నారు. మొత్తం ప్రాసెస్ అంతా నాకు తెలియదు. ఒకవేళ దగ్గరగానే ఉండింటే ఖచ్చితంగా నేనే నీట్గా తీసుకొచ్చుకునేదాన్ని వీడియో. అట్లీస్ట్ వీడియో కోసం రమ్మని చెప్పినా నేను పోయేదాన్ని అండి ఖచ్చితంగా అయితే. కానీ నాకు కుదరలేదు, ఇంకా అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. వాళ్ళు బిజీగా ఉంటారులే అని చెప్పేసి ఇంకా అలాగా మొత్తం అయితే బిర్యానీకి అయితే రెడీ చేసేసారనమాట. ఫస్ట్ అయితే చికెన్ చేశారు కదా, సో చికెన్ ప్రాసెస్ అంతా అది అనమాట. మనకైతే హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగా పక్కాగా వచ్చింది. చాలా 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 బాగా వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడైతే పెరుగు కలుపుతున్నారు. మనము ఈ మధ్య కర్రీలోకి పెరుగు కూడా వేసుకుంటున్నారు. పెరుగు వేయడం వల్ల కూడా చాలా చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్న పెరుగుని ఉంటలు లేకుండా జిలక్ కొడతాం కదా, సో అలా జిలక్ కొట్టాడనమాట. లాస్ట్లో అయితే అండి ఆసం ఉంది. చూస్తేనే తినడానికి అసలు నోరు ఊరిపోయేంత టేస్టీగా వచ్చింది అనిపించింది. చూస్తేనే చెప్పగలం కదా ఎలా ఉంది ఏంటి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూస్తేనే అర్థమైపోయింది నాకు. అర్రే నేను మిస్ అయిపోయానే అనిపించేసింది. సర్లే నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి చేయించుకుని మరి తింటాను అనమాట. అంత బాగా చేశారు.
ఇంకా అలాగా కర్డ్ ఉంటుంది కదా, ఆ కర్డుని మొత్తం కూడా మన ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంది చూసారా, అందులో వేశారండి. సో చాలా కష్టపడ్డారు పాపం వీడియో తీయడానికి అయితే, చాలా అంటే చాలా కష్టపడింది. కానీ ఫైనల్గా అయితే సాధించింది లక్ష్మి. సో నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా దగ్గర లేను, దగ్గర ఉంటే అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా యాస్టీజ్గా చెప్పేదాన్ని. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా నేను చెప్పడానికి, ఎవరు కూడా దాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. ఎప్పుడు లేడీసేనా, ఈ మధ్య లేడీస్ కంటే జెంట్స్ అయితే ఇంకా బాగా చేస్తున్నారు బిర్యానీ. మనం చూస్తున్న వీడియోస్ కూడా ఎస్పెషల్లీ బాయ్స్ అయితే ఇంకా బాగా చేస్తున్నారు అనమాట. అన్న కూడా చాలా బాగా చేశాడు. పెరుగు మనం ఉంటుంది కదా, ఎంత పెరుగు కావాలో అంత పెరుగు క్వాంటిటీ వేశారు, జీడిపప్పు వేశారు, ఒక నిమ్మకాయ కూడా పిండుతున్నారు. ఇప్పుడు మనకు బయట హోటల్లో అయినా సరే ఎక్కడైనా సరే మాస్టర్స్ అంటే వంటలు చేసేది ఇప్పుడు ఎక్కువ బిర్యానీ చేయడానికి ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చేది బాయ్స్కి అనమాట. బాయ్స్ చేసినంతగా కూడా గర్ల్స్ చేయట్లేరని చెప్పేసి చాలామంది అనుకుంటారు. జనరల్గా చెప్తున్నాను, మళ్ళీ పర్టికులర్గా ఏంటి రాధా గారు ఇలా చెప్తున్నారని ఎవ్వరు అనుకోవద్దు. సో బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా కూడా. సో మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే ఈ మధ్య బిర్యానీ అంటే పిచ్చి పిచ్చి పట్టిందనమాట, అసలు అంతగా తింటున్నాను. ఎస్పెషల్లీ చికెన్ అంటే అంత పిచ్చి పట్టింది నాకైతే ఈ మధ్య. సో మీలో ఎంతమంది బిర్యానీ అంటే అసలు బిర్యానీ అంటే ఎంతమందికి ఎవరైనా ఉంటారు అసలు బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు, అసలు ఉంటారు కదా. సో నేనైతే ఈ మధ్య చాలా పిచ్చి పట్టింది అనమాట. సో ఇంకా మిశ్రమాన్ని మొత్తం కూడా మనం అందులో వేసేసాము, ఒక పెద్ద బౌల్లో వేశారు. అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసినట్టున్నాడు అన్న. అలా అలా లిటిల్గా చెప్తానండి వాయిస్ అయితే. అది కరుడు అనమాట, గడ్డగట్టిన కరుడు వేసి మొత్తం తిప్పుతున్నారు అదంతా కూడా. అంటే ముక్కలకు మసాలా పట్టాలంటారు చూసారా, అలా తిప్పుతున్నారనమాట. ఇలా ఏంటంటే ఒక 10-15 మంది అందరం కలిసి వండుకొని తింటున్నప్పుడు చాలా ఫీల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు, ఆ అనుభూతి అంటారు చూసారా, అది కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఒకళ్ళం ఇద్దరం వండుకొని తింటుంటే కంటే ఇలా ఒక 10 మంది ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ పండగలప్పుడు కానీ ఎస్పెషల్లీ అయితేనే కుదిరేది. ఈ మధ్యలో ఎప్పుడు కుదరదు అనమాట నాకు తెలిసి. అలా అందరం కలిసి కూర్చొని వండుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం అలాగా. కానీ మనకేందంటే ఇప్పుడు ఎక్కడో దూరంగా వచ్చేసాం కాబట్టి ప్రతి పండగ కంటే కష్టం అవుతుంది అలా. కానీ మనము ఎక్కువ దూరం అయిపోతుంది, దూరం అవుతుండదండి, చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు రిలేషన్ని దగ్గరగా. సో ఇక్కడైతే మన ముక్కలకు చూసారా మసాలా అంతా పట్టేసింది కదా మొత్తం కూడా. ఫస్ట్ తిప్పుతున్నప్పుడు ఏంటంటే కొంచెం గుజ్జుగా అంటే వాటర్గా కనపడింది కదా. ఇంకా మనకు ఉండంగా మొత్తం కూడా దగ్గర పడేసింది మసాలా అంతా ముక్కలకు అలాగా. సో మీలో ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా చేసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా కూడా. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంత కష్టపడి వీడియో తీసిన మా ఫ్రెండ్ కోసం మాత్రం మీరు వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డెఫినెట్గా కూడా వీడియో అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా ఇందులో ఏమైనా మిస్ అయిందా, ఐటమ్స్ ఏమైనా మిస్ అయితే నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా కూడా. ఎందుకంటే తెలియని తెలుసుకుందాం, అంత తప్పలేదు కదా, తెలియని తెలుసుకోవచ్చు. ఇంకొంచెం ఆయిల్ ఏమో పడాలి అనుకుంటా, అందుకని కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాడు అన్న. నాకైతే వాయిస్ చెప్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది అనమాట చికెన్కి. ఎందుకు మీద చికెన్ అంటే అంత పిచ్చి పట్టిందండి నాకైతే రాను ఇంకా. ఎలా అంటే బిగ్ బాస్లో సత్యాకు చికెన్ పిచ్చి ఎలా పట్టిందో నాకు అలా పట్టింది అనమాట. చెప్తుంటేనే నాకు నోట్లో నుంచి లాలాజలం వచ్చేస్తా ఉంది అలాగా. చూద్దాం. అలాగా మనం ముక్కలన్నిటికి కూడా మసాలా మొత్తం పట్టించేసి నీట్గా పెట్టేసాము కదా. ఇప్పుడైతే దానిపైన ఫస్ట్ అయితే ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేద్దామండి కొంచెంసేపు, ఎందుకంటే ముక్కలకి ఇంకా బాగా పడుతుంది మసాలా. అండ్ మూత పెట్టే ముందు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాడు అన్న.
అలాగా అయిపోయింది కదా. మొత్తం వేసిన తర్వాత అలా పక్కన పెట్టేశారు కొంచెం సేపు. చాలా కష్టపడ్డారు పాపం. ఎంత కష్టపడితే అంత టేస్టీగా ఉంటుంది కదా. ఒక్కోసారి అనుకోకుండా చేస్తేనే చాలా 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 టేస్ట్ వస్తుంది అనమాట. ఒక్కోసారి అనుకొని చేస్తే అసలు టేస్ట్ రాదు. ఇక్కడ కామెడీ ఉంది కానీ కామెడీ క్లిప్ పెట్టేదని కానీ మా ఫ్రెండ్ ముందే చెప్పింది అనమాట, తీసేయమే అని చెప్పేసి. అందుకని తీసేసిన. కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. ఇక్కడ ఇంకా కొత్తిమీర కట్ చేసి మళ్ళీ కొత్తిమీర కూడా ఆ చికెన్లో వేశారనమాట. తిప్పుతా ఉన్నారు మళ్ళీ. ఇంకా మనమైతే చికెన్ అంతా కలిపి పక్కన పెట్టేసాం కదా. ఇంకా దాన్ని వండే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అన్న వచ్చేసి ఒక కేజీ ప్యాకెట్ ఏమో ఆయిల్ పోసినాడండి. నాకు తెలిసి కేజీ అంత లేదులేండి, కేజీ ఉండదు నాకు తెలిసి. లిటిల్ బిట్గా కొద్దిగా ఉండిద్ది, ఒక హాఫ్ ఉండిద్దేమో. ఎందుకంటే అంత చికెన్కి కొంచెం అటు ఇటు పడుతుంది కదా. క్వాంటిటీ అయితే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. కొంచెం అయితే అన్న ఆయిల్ వేసాడు. అండ్ నెక్స్ట్ అయితే మనం పక్కన కట్ చేసి పెట్టారు చూసారా ముక్కలు, ఏంటంటే ఉల్లిపాయ ముక్కలను టమాటా ముక్కలు, అవన్నీ కూడా. ఇంకా అక్కడ వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా. సో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి వేయించారండి. కొంచెం డీప్ ఫ్రై ఏమో చేసినట్టున్నారు. ఇక్కడ నుంచి వీడియో క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మొబైల్లో తీశారనమాట వీడియో అయితే. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ తీసింది తన మొబైల్లో, అంత నీట్గా రాకుండే. కానీ తన వంతు తను ట్రై చేసింది. తర్వాత నుంచి ఇంకా నీట్గా తీశారు వీడియోస్. అందుకని ముందే చెప్పాను నేను, ఏంటంటే తను ఫస్ట్ తెలియక క్యామ్ తుడవకుండా అలా తీసిందండి. తర్వాత నుంచి నీట్గా తీసిందని చెప్పి ముందే చెప్పిన్నాను కదా. మళ్ళీ మీరు అంటారు కదా బ్లర్ అయింది అలా ఉంది ఏంటని చెప్పేసి ముందే చెప్పాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ వేశారు. ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యేదాకా పెట్టేశారు అక్కడ. అందులో వచ్చేసి ఇంకా కొన్ని ఏవేవో వేస్తున్నారు, నాకైతే సరిగా అర్థం కావట్లేదు అని చెప్పడం. బిర్యానీకి సంబంధించినవి ఏవేవి వేస్తున్నారండి నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే బిర్యానీ చేస్తున్నట్టున్నారు ఫస్ట్ అయితే. ఐ థింక్ మేబీ ఇది బిర్యానీ అనుకుంటున్నాను నేను. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేసారు. అందులో బిర్యానీకి సంబంధించిన ఆకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వేశారనమాట. ఫస్ట్ బిర్యానీ చేసినారు, తర్వాత ఏమో చికెన్ చేశారనుకుంటాను. మేబీ ఐ థింక్ ఇది బిర్యానీ అనుకుంటున్నాను నేను కూడా డెఫినెట్గా అయితే. సో ఇంకా అలాగా ఫస్ట్ అయితే మనం బిర్యానీ రెసిపీ అయితే చూసేద్దాం ఎలా చేశారు ఏంటి అనేది. కానీ బిర్యానీ వీడియో అయితే మొత్తం ఇందులో లేదు, అక్కడెక్కడ బిట్లు మాత్రమే తీశారు. ఓకేనా. సమ్ ఇంకా మీరు కనుమకు ఏమేమి స్పెషల్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా వీడియో అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా కోసం కాకపోయినా మా అన్న కోసం లైక్ ఇవ్వండి, లేదా మా ఫ్రెండ్ కోసమైనా లైక్ ఇవ్వండి. ఓకేనా. సో ఇంకా అలాగా టమోటా అండ్ పచ్చిమిర్చి అవి కూడా వేసి నెక్స్ట్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నారనమాట. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్పగలను బిర్యానీ రెసిపీనే అని. ఎందుకంటే ఏమో అనిపించింది అంతే నాకు మాత్రం. అందులో నెక్స్ట్ పుదీనా ఏమో వేసినట్టున్నారు కదా. సో ఎస్, పుదీనానే. చూసారా ఎంత బాగా గెస్ చేశానో చూడకపోయినా. పర్టికులర్గా కూడా కనిపించట్లేదండి వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు, ఎందుకంటే వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనకు, స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు పర్టికులర్గా కూడా కనపడలేదు. సర్లే అని చెప్పి లైట్ తీసుకొని తెలిసిన కాడికి అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా సాల్ట్ వేసినట్టున్నారు కొద్దిగా. ఎంతే అండి కష్టం, వీడియోకి వచ్చిన కష్టాలే ఇవన్నమాట. ఏదైనా మనం చూస్తే చెప్పగలం కానీ చూడకుండా చెప్పాలి అంటే కొంచెం కష్టమే. మనకు వీడియోలో స్క్రోల్ అవుతున్నా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం డెఫినెట్గా కూడా. ఇంకా అందరు కుస్తీ పడుతున్నారు ఈ బిర్యానీ కోసం, చికెన్ కోసం అయితే. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు కుస్తీ పడ్డ వాళ్ళే. అండ్ ఇందులో కొన్ని కామెడీ ఉన్నాయి, కొన్ని జోక్స్ ఉన్నాయి, కానీ అన్నీ మిస్ అయిపోయినాయి. మొత్తం ఏది పోస్ట్ చేయలేకపోయాను. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనే అక్కడ. సర్లే అని చెప్పి లైట్ తీసుకుండే. సారీ అండి, ఇది నాకు తెలిసి పక్కాగా బిర్యానీ కాదండి, ఖచ్చితంగా చికెనే అండి. ఎందుకంటే నేను అవన్నీ చూసి నేను బిర్యానీకి అనుకున్నానండి. సారీ. సో ఇంకా అలాగా మనం పక్కన కలిపి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా మసాలా, అవన్నీ కూడా ఇందులో వేసారనమాట. ఏంటంటే నేను అవన్నీ బిర్యానీకి వేస్తాం కదా మనము, సో అలాగా బిర్యానీకి అనుకున్నాను. కానీ ఇది బిర్యానీ కాదు, నన్ను మోసం చేశారు వీళ్ళు ఇలా చేసి. సర్లే ఇంకా అలాగా మొత్తం అయితే మసాలాకు ముక్కలు బాగా పట్టేసింది కదా. సో ముందుగా అవన్నీ కూడా వేశారు, వాటిలలో వేసేసారు కదా. నెక్స్ట్ అయితే నేను ఖచ్చితంగా ఇది చూశాను కాబట్టి నేను ట్రై చేస్తాను ఇంటికి పోతే కనుక డెఫినెట్గా కూడా. ఎందుకో చేసుకోవాలని ఉంటుంది కానీ అండి నాకు కూడా, కానీ కుదరటం లేదు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి,
అలా కాదు ఇలా కాదని పొద్దు గూగుల్ చెప్పుకుంటా కూర్చుంటే ఇప్పుడు నేనే కాదు ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ అన్న చేస్తున్నాడు కదా, సో అన్న చేస్తున్నప్పుడైనా సరే పక్కన ఎవరైనా అలా కాదు ఇలా అన్నప్పుడు వద్దులే కానీ నువ్వు పక్క పో అని ఖచ్చితంగా అంటారు. అది జరిగింది ఈ వీడియోలో కూడా. సో అది కానీ క్లిప్ యాడింగ్లో లేదు అంతే, వాయిస్ అయితే. ఇంకా అలాగా మనము ఫస్ట్ అయితే ఆనియన్స్ టమోటా అవన్నీ మనం ఫ్రై చేసాం కదా, అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో దాన్నంతా కూడా మిశ్రమాన్ని వేసి బాగా తిప్పారు అటు ఇటు. ఇంకా మనము కొద్దిగా వాటర్ వేసినారు చూడండి, ఎందుకంటే మనము మొత్తం మిక్సింగ్ చేశారు కదా, సో ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసి ఇంకా అలాగా మిక్స్ చేసేసిన వాటర్ వేసారు. ఎక్కువ వాటర్ పోయలేదు, కొంచెమే వేసారు. అంటే ఎక్కువ వాటర్ వేసుకున్నా మళ్ళీ ఎక్కువ టైం పట్టుద్ది ఉడకడానికి కదా, అందుకని కొంచెమే వేసారు. ఫైనల్గా మన చికెన్ అయితే ఉడుకుతా చూసారా, బుడగలు వస్తుంది. చికెన్ అయితే ఉడికిపోతుంది అనమాట బాగా. మీ ఇంట్లో ఎవరు చికెన్ బిర్యానీ బాగా చేస్తారు? చికెన్ కానీ బిర్యానీ కానీ మటన్ కానీ ఎవరు బాగా చేస్తారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందులో ఎవరు ఎంత బాగా చేస్తారు? అమ్మ బాగా చేస్తుందా, అన్న బాగా చేస్తాడా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ టైం మేము కనుమ రోజు తిన్నాం కదా, కనుమ రోజు తిన్నాం మా మామ వాళ్ళ ఇంట్లో. అక్కడ మాత్రం మా అన్న బాగా చేశాడనమాట మార్నింగ్ చికెను. సో నాకు ఆ చికెన్ బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కుదిరితే నేను మళ్ళీ తింటా చేపించుకొని అలాగా. ఇంకా ఇక్కడైతే నాకు తెలిసి మ్యాక్సిమం చికెన్ ముక్కలు అన్నిటిని కూడా రెడీ అయిపోయింది అనుకుంటున్నాను అప్పుడే. ఫైనల్గా అయితే నాకు తెలిసి మన చికెన్ అయితే దగ్గర పడింది అనమాట బాగా. అండ్ అలాగే ఇంకొంచెంసేపు మనము మీడియంలో పెట్టేసామంటే త్వరగా కూడా ఉడికేస్తుంది. మన చికెన్ చూసారా ఉడికింది, ఎంతో బాగుంది కదా. అబ్బబ్బబ్బబ్బ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చికెన్ అంటే పిచ్చి పెట్టింది. మా అమ్మగారిని చూసిందంటే ఇంకంతే సంగతి. మా అమ్మ చికెన్ పిచ్చి పెట్టింది, ఎప్పుడు తినలేదా అని అంటుంది నన్నైతే, నాకు తెలిసి ఖచ్చితంగా. మన చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా. చాలా 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 బాగా చేశాడు అన్న అయితే. సో చెప్పాను కదా, నా కోసం కాకపోయినా అన్న కోసం అయితే వీడియో లైక్ చేయాలి మీరు డెఫినెట్గా. లైక్ చేయలేదంటే మీకు చికెన్ నేను ఎవరికి పెట్టనండి, ముందు చెప్తున్నా. లైక్ చేశారంటే చికెన్ పెడతాం. సో ఇంకా అలాగా మన చికెన్ అయితే బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత పక్కకు తీసుకున్నారు, మళ్ళీ ఒక బౌల్లోకి తీస్తున్నారు అన్న అయితే. ఫైనల్గా అయితే మన చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ పక్కకు పెట్టేశారు, ఒక గిన్నెలో సర్వ్ చేసిన తర్వాత. ముందుగా చేశారు కదా బిర్యానీ రైస్, అదంతా కూడా దానిపైన వేస్తున్నారనమాట. అలా వేసేసిన తర్వాత ఒక 5 minutes మనం గ్యాస్ మీద పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే అంతే, మన చికెన్ రెడీ అయిపోయిందా. బాగుంది కదా, సో బాగుంది. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే. అండ్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.